హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీవీ తెలుగు ట్రేడర్. మీరు ఒక ట్రెండ్ని గమనించారా? లైక్ మార్కెట్ కొంచెం ర్యాలీ అయిన తర్వాత హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ మనకి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తాం, ఈ రోజు స్పెషలీ ఎల్ఐసి ఓఎఫ్ఎస్ ఉంది. సెకండ్ మనకి పేటిఎం బ్లాక్ డీల్ ఉంది. థర్డ్ వేరే కంపెనీస్ లో కూడా ప్రమోటర్స్ లేదా ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా షేర్స్ ని కంటిన్యూస్ గా సెల్ చేస్తున్నారు. లైక్ ఇది ఎందుకు మార్కెట్ కొంచెం ర్యాలీ అయిన తర్వాత ఈ ర్యాలీని కంటిన్యూ అవ్వనివ్వట్లేదు? లైక్ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? సో ఫస్ట్ మనం బ్లాక్ డీల్ అంటే ఏంటి చూద్దాం. బ్లాక్ డీల్ అంటే లైక్ లక్షలు లేదా కోట్ల వర్త్ ఆఫ్ షేర్స్ ని ఒక కంపెనీ ఇంకొక కంపెనీకి సెల్ చేయడం. ఓకే, లైక్ మనం బ్లాక్ గా ఒక కంపెనీ వేరే కంపెనీకి అమ్మేస్తుంది. సో అది బ్లాక్ డీల్. తక్కువ ప్రైస్ కి, మార్కెట్ ఎంత ప్రైస్ నడుస్తుంది దానికన్నా తక్కువ ప్రైస్ కి సెల్ చేసేస్తుంది. సో మార్కెట్ ఎప్పుడు కూడా హై అవ్వే టైంలోని వాళ్ళ ప్రైస్ అడ్జస్ట్ చేసుకుని సెల్ అయితే చేసేస్తున్నారు. అలాగే ప్రతిసారి మార్కెట్ లోని ప్రైస్ అప్ అయ్యేసరికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీతోని దానికి లైక్ ఒక కంపెనీ బ్లాక్ డీల్ ద్వారా షేర్స్ ని తక్కువ రేట్ కి కొనేస్తుంది. సో ఇలా చేసిన ప్రతిసారి ఒక ఎగ్జాంపుల్ లో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దగ్గర క్రోర్స్ ఆఫ్ పేటిఎం లైక్ వర్త్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. వాళ్ళు సెల్ చేసేస్తున్నారు. సో వాళ్ళు ఉని ప్రైస్ కంటే ప్రైస్ తగ్గించి బ్లాక్ డీల్ లోని హ్యూజ్ అమౌంట్ వేరే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి, వేరే కంపెనీస్ కి సెల్ చేసేస్తున్నారు. ఓకే, సో ఇలా ప్రతిసారి ప్రైస్ రేజ్ అయిన టైంలోని వాళ్ళైతే వాళ్ళ లిక్విడిటీకి క్లియర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజు కేసు తీసుకోండి, పేటిఎం 1400 దగ్గర ఉంది. సో ఈ రోజు ఒక బ్లాక్ డీల్. సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రేట్ పెరిగిన తర్వాత ఇంకొక బ్లాక్ డీల్. సో అలాగలాగా వాళ్ళైతే వాళ్ళ షేర్స్ ని సెల్ చేసేస్తున్నారు. ఈ రోజు ఎల్ఐసి ఓఎఫ్ఎస్ మార్కెట్ కి ఎందుకు ఇంపార్టెంట్? ఎల్ఐసి ఓఎఫ్ఎస్ సైజ్ నియర్ అబౌట్ 31,000 crores. సో కంపారిజన్ మనం చేస్తే మ్యూచువల్ ఫండ్ లోని ప్రతి నెల సిప్ ద్వారా మనీ కలెక్ట్ అయ్యి 30 to 40,000 crores రేంజ్ లోని కలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఓఎఫ్ఎస్ ద్వారా మ్యూచువల్ ఫండ్ ఓఎఫ్ఎస్ ని అబ్జర్వ్ చేసుకుంటే, అంటే ఒక నెల మనీ కంప్లీట్ గా వేరే షేర్స్ లో ఇన్వెస్ట్ చేసిన బదులు ఈ ఓఎఫ్ఎస్ లో అబ్జర్వ్ అయిపోతుంది. కంప్లీట్ మనీ ఓఎఫ్ఎస్ లో అబ్జర్వ్ అయిపోతే వేరే కంపెనీ షేర్స్ కొనడానికి డబ్బులు అయితే లైక్ ఈ మంత్ షార్టేజ్ ఉంటుంది. సో దానివల్ల మార్కెట్ లో లిక్విడిటీ రిడ్యూస్ అవుతుంది. చాలా మంది అంటే మార్కెట్ ర్యాలీ అవుతుంది, బట్ ఎందుకు మార్కెట్ ర్యాలీ అవ్వలేకపోతుంది? ఇవి మెయిన్. జస్ట్ ఇమాజిన్ చేయండి, ప్రతి ర్యాలీలోని ఓఎఫ్ఎస్ వస్తుంది, బ్లాక్ డీల్స్ వస్తున్నాయి, ఐపీఎస్ వస్తున్నాయి. ఐపీఎస్ రావడం వల్ల ఏట్ అవుతుందంటే చాలా మనీ ఐపీఓస్ కి లైక్ ఆ కంపెనీకి రేస్ చేయడానికి మనీ ఇన్వెస్ట్ అయిపోతుంది. నా వేరే షేర్స్ కొనడానికి మనీ, మార్కెట్ లో మనీ ఎక్కడ ఉంది? సో ఇలాగ మార్కెట్ లోని మనీ అయితే డివైడ్ అయిపోతుంది. సో మార్కెట్ లో ర్యాలీ మనకి ఎలా కనిపిస్తుంది? ప్రతి ర్యాలీలోని ప్రమోటర్ షేర్స్ ని అమ్మేస్తున్నారు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఎగ్జిట్ అవుతున్నారు. అంటే ప్రతిసారి ప్రైస్ పెరిగినప్పుడు మనకి నంబర్ ఆఫ్ షేర్స్ మనకి ఇంక్రీజ్ అయిపోతుంది. లైక్ బ్లాక్ డీల్స్ లోని లైక్ క్రోర్స్ ఆఫ్ షేర్స్ రిలీజ్ చేసేస్తున్నారు. అంటే మన దగ్గర డిమాండ్ తక్కువ, సప్లై ఎక్కువ ఉంది. సో డిమాండ్ తక్కువ, సప్లై ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏటవుతుంది? ఆటోమేటిక్ గా మార్కెట్ ర్యాలీ అయితే అవ్వడం కష్టం. అంటే మళ్ళీ కిందకి అయితే పడుతుంది. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అయితే ఇలాంటి